వెల్కమ్ టు పల్లెటూరి కథలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మంచు దుప్పటి కప్పిన మృత్యువు. అది దట్టమైన పొగమంచు కప్పిన అడవి ప్రాంతం. దక్షిణ భారతదేశపు అడవుల అంచున కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో మలయగిరి అనే ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ సూర్యుడు అస్తమించాడంటే చాలు గాలి కూడా గడ్డగట్టుకుపోతుంది. ఆ కొండలపైన గ్రామస్తులందరికీ దూరంగా ఒంటరిగా ఒక పురాతన రాతి బంగళా ఉంది. ఆ గోడలు నల్లబడి శిథిలావస్థకు చేరుకున్నా లోపల ఏదో సజీవంగా ఉందన్న భావన కలిగిస్తాయి. గ్రామస్తులంతా ఆ ఇంటి వైపు చూడటానికి కూడా భయపడతారు. ఆకాష్ శ్రావణి ఆ ఇంటికి చేరుకున్నప్పుడు సమయం సాయంత్రం 6 గంటలయ్యింది. ఆకాశం రక్తం రంగులో ఉంది. ఆకాష్ ఒక పేరున్న ఐటీ కంపెనీలో సీనియర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఆ బంగళా కొనడానికి చూస్తూ అక్కడికి వచ్చారు. కారు దిగగానే శ్రావణికి ఏదో తేడాగా అనిపించింది. బంగళా చుట్టూ ఉన్న చెట్లు గాలి లేకపోయినా వింతగా ఊగుతున్నాయి. ఆ ఇంటి ముఖద్వారం మీద ఏదో బొగ్గుతో వింతైన గుర్తులు గీశారు. బంగళా తలుపులు తీయగానే దశాబ్దాల కాలం నాటి దుమ్ము వాసన వారిని పలకరించింది. ఆ వాసనలో ఏదో కుళ్ళిపోయిన మాంసం వాసన కూడా కలిసి ఉంది. లైట్లు వేసినా ఆ గదులలోని చీకటి మాయం కావడం లేదు. శ్రావణి, ఏమండి, ఈ ఇల్లేంటి ఇంత చీకటిగా ఉంది? లైట్లు వేసినా వెలుగు రావడం లేదు. ఈ గోడల మీద ఆ పగులు చూడండి, ఎవరో గోళ్ళతో గీకినట్టున్నాయి. ఇక్కడ ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. ఆకాష్, ఇదంతా పాత ఇల్లు కదా శ్రావణి, వెలుతురు లోపలికి రాదు, అందుకే అలా అనిపిస్తుంది. మన సామాన్లు సర్దేలోపు అంతా సెట్ అయిపోతుంది. చూడు, ఈ హాల్ చూడు ఎంత పెద్దగా ఉందో. ఆకాష్ ఒక పురాతనమైన చెక్క బీరువా తెరుస్తుండగా దాని వెనుక ఉన్న ఒక రహస్య అరలో ఒక పాత తోలు డైరీ దొరికింది. దాని పేజీలు పసుపు రంగులోకి మారి అక్కడక్కడ రక్తపు మరకలతో నిండి ఉన్నాయి. ఆకాష్ దాన్ని తీసి చదవడం మొదలుపెట్టాడు. ఆకాష్ చదువుతూ 1980 జూన్ 10. ఆ రోజు గాలిలో వింతైన గుసగుసలు వినిపిస్తున్నాయి. గదులన్నీ తాళం వేసినా లోపల ఎవరో నడుస్తున్నట్టు శబ్దం. జూన్ 15. నేను అద్దంలో నా ముఖం చూసుకోలేకపోతున్నాను. నా వెనుక ఒక ఆకారం కనిపిస్తోంది. వాడు కళ్ళు లేనివాడు, వాడే శూన్యాక్షుడు. వాడు నా ఆత్మను పిలుస్తున్నాడు. ఆకాష్ నవ్వుతూ, ఎవరో హారర్ స్టోరీ రైటర్ అనుకుంటా, ఇక్కడ ఉండి ఉంటాడు అని ఆ డైరీని సోఫా మీద పడేశాడు. కానీ ఆ క్షణం నుంచి ఆ ఇంట్లోని నీడలు కదలడం మొదలుపెట్టాయి. రాత్రి 9 గంటలయ్యింది. వర్షం హోరుగా కురుస్తుంది. శ్రావణి బెడ్రూమ్లో ఉన్న పురాతన ఓవెల్ షేప్ అద్దం ముందు నిలబడింది. కిటికీ గుండా వచ్చే మెరుపుల వెలుతురులో ఆ గది భయంకరంగా కనిపిస్తుంది. శ్రావణి తన జుట్టును దువ్వుకుంటుండగా ఆమెకు అద్దంలో తన ప్రతిబింబం పక్కన మరో నీడ కనిపించింది. ఆ నీడకు కళ్ళు లేవు, కేవలం 2 నల్లని లోతైన గుంటలు ఉన్నాయి. శ్రావణి వణికిపోతూ అటు తిరిగింది, కానీ వెనుక ఎవ్వరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూసింది. ఇప్పుడు అద్దంలో ఉన్న శ్రావణి ప్రతిబింబం ఆమెలా లేదు. అది ఆమె వైపు క్రూరంగా చూస్తూ తన పదునైన గోళ్లతో లోపలి నుండి అద్దాన్ని గీకుతోంది. అద్దంలోని ప్రతిబింబం బొంగురు గొంతుతో, నువ్వు లోపలికి రావాలి, లేదా నన్ను బయటికి పంపాలి. అది వినగానే శ్రావణి అరిచి కేకలు పెట్టింది. ఆ కేకలు ఆకాష్ విని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆకాష్, శ్రావణి, ఏమైంది? ఎందుకు అంతలా అరుస్తున్నావు? శ్రావణి వణుకుతూ, అందులో ఎవరో ఉన్నారు. వాడు కళ్ళు లేని రాక్షసుడు, నన్ను లాగేసుకుంటున్నాడు. ఆకాష్ అద్దం వైపు చూశాడు. అక్కడ ఏమీ లేదు, కేవలం శ్రావణి భయంతో ఉన్న ముఖం తప్ప. నువ్వు బాగా అలసిపోయావు శ్రావణి, రేపు పొద్దున్నే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతాం, ప్లీజ్ పడుకో అని ఆమెను ఓదార్చాడు. మరుసటి రోజు ఉదయం శ్రావణి ఇంకా భయం నుండి కోలుకోలేదు. ఆకాష్ ఆఫీస్ పనిలో మునిగిపోయాడు. హఠాత్తుగా ఎవరో తలుపు తట్టారు. శ్రావణి భయంతో తలుపు తీసింది. అక్కడ పక్కింటి జరీనా నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని ఆందోళన. ఆమె చేతిలో ఉన్న ఒక చిన్న రాగి తాయెత్తు ఉంది. జరీనా, అమ్మా శ్రావణి, నిన్ను రాత్రి ఆ ఇంట్లో ఏదో జరిగింది కదా? శ్రావణి షాక్ అయ్యింది. నీకెలా తెలుసు? జరీనా కన్నీళ్లతో బంగళా వైపు చూసింది. నాకు తెలుసు శ్రావణి, ఎందుకంటే 15 ఏళ్ల క్రితం నా చిన్న తమ్ముడు ఇదే ఇంట్లో ఆడుకుంటూ మాయమైపోయాడు. అక్కడ సోఫా మీద పడి ఉన్న డైరీ, అది నా తమ్ముడు రాసిందే. ఆ డైరీలో ఉన్న శూన్యాక్షుడు నా తమ్ముడిని లాగేసుకున్నాడు. ఆ రోజు నుండి నేను ఈ శాపాన్ని మోస్తున్నాను. శ్రావణి వణికిపోతూ జరీనా మాటలు వింటోంది. జరీనా, ఈ రాక్షసుడు మనుషుల భయం మీద బతుకుతాడు.
నా తమ్ముడు భయపడి వాడికి బలైపోయాడు. కానీ మీరు అలా అవ్వకండి. అలా అవ్వకూడదు. ఈ తాయెత్తుని మీ దగ్గర పెట్టుకోండి. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఈ రాత్రి అమావాస్య. వాడు తన పూర్తి శక్తిని పొందుతాడు. ఈ తాయెత్తు వాడిని ఆపలేదు. కేవలం కొంత సమయం మాత్రమే ఇస్తుంది. శ్రావణికి ఇప్పుడు కథలో ఒక స్పష్టమైన కనెక్టివిటీ కనిపిస్తుంది. జరీనా కేవలం ఒక పక్కింటి ఆవిడ కాదు. ఈ శాపానికి ఒక సాక్షి. జరీనా చెప్పిన మాటలతో శ్రావణి ఆకాష్ని వెంటనే వెళ్ళిపోదామని బ్రతిమలాడింది. ఆకాష్ కూడా శ్రావణి భయాన్ని చూసి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. వారు కారు తీసుకొని మలయగిరి కొండల నుండి పారిపోవాలని చూశారు. రోడ్డు మీద దట్టమైన పొగమంచు. ఆకాష్ కారును వేగంగా నడుపుతున్నాడు. కానీ అరగంట ప్రయాణించిన వారు మళ్ళీ అదే పాత బంగ్లా గేటు ముందు ఆగారు. ఇది ఒక మాయా వలయం. అప్పుడే చీకట్లో నుండి ఇక్బాల్ టార్చ్ లైట్తో ప్రత్యక్షమయ్యాడు. ఇక్బాల్, అరే భాయ్, ఇక్కడ నుండి మీరు వెళ్ళలేరు. శూన్యాక్షుడి తన శాపం ఈ ఇంటి పరిసరాలను కప్పేశాడు. వాడు నా భార్య జరీనా చేసిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. తన తమ్ముణ్ణి లాగేసుకున్న ఆ రాక్షసుణ్ణి నేను కూడా వదలను. ఇక్బాల్తో పాటు పీర్ సాహెబ్ కూడా ఉన్నాడు. ఆయన చేతిలో ఒక పురాతనమైన రాగి పాత్ర, అందులో వెలుగుతున్న ధూపం ఉంది. పీర్ సాహెబ్, శ్రావణి, జరీనా చెప్పిన మాటలు నిజం. నేను కొన్ని దశాబ్దాలుగా ఆ శాపాన్ని అధ్యయనం చేస్తున్నాను. శూన్యాక్షుడి కొన్ని శతాబ్దాల క్రితం ఒక మంత్రగాడి కోటలో ఉండేవాడు. వాడు తన కళ్ళను తానే బలి ఇచ్చి చీకటి శక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వాడు మనుషుల భయం మీద బతుకుతాడు. జరీనా తమ్ముడు వాడికి మొదటి బలి కాడు, చివరి బలి కూడా కాడు. వాడు ఈ రాత్రి అమావాస్య. వాడు తన పూర్తి శక్తిని పొందే సమయం ఇది. అప్పుడు సమయం సరిగ్గా 12 గంటలు. బంగ్లాలోని లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. గాలిలో అంతులేని చలి. హాల్లో ఉన్న ఆకాష్, శ్రావణి చేతులు పట్టుకొని వణికిపోతున్నారు. హఠాత్తుగా గోడ మీద ఉన్న ఆకాష్ నీడ మనిషి ఆకారం నుండి విడిపోయి ఒక 12 అడుగుల రాక్షసుడిగా మారింది. వాడి శరీరం నల్లగా పొగలా ఉంది. చేతులు కత్తుల్లా పదునైన గోళ్లతో ఉన్నాయి. వాడు ఆకాష్ గొంతు పట్టుకొని గాలిలోకి ఎత్తాడు. శూన్యాక్షుడు, నా నేల మీద మీరు అడుగుపెట్టిన ప్రతి ఆత్మ నాకే సొంతం. శతాబ్దాలుగా ఈ కళ్ళు లేని శూన్యం నా ఆకలి పెంచింది. ఈ రాత్రి మీ రక్తంతో నా దాహం తీర్చుకుంటాను. శ్రావణి కళ్ళు మూసుకొని గట్టిగా ప్రార్థన మొదలుపెట్టింది. జరీనా ఇచ్చిన తాయెత్తును గట్టిగా పట్టుకొని ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ అని ప్రార్థన మొదలుపెట్టింది. పీర్ సాహెబ్, ఇక్బాల్, జరీనా ముగ్గురు అక్కడికి వచ్చారు. ముగ్గురు కలిసి ఒక రక్షణ వలయం ఏర్పాటు చేశారు. పీర్ సాహెబ్ పవిత్ర వాక్యాలు చదువుతుంటే ఇక్బాల్ పవిత్ర జలాన్ని రాక్షసుడి నీడలపై చల్లాడు. జరీనా తన తమ్ముడి డైరీని రాక్షసుని ముందు పడేసింది. జరీనా, నువ్వు మా తమ్ముడిని లాగేసుకున్నావు, కానీ మా నమ్మకాన్ని కాదు. ఈ రాత్రి నీ శాపం ముగుస్తుంది. 2 వేర్వేరు నమ్మకాలు, ప్రార్థనలు కలిసి ఒకే వెలుగుగా మారాయి. ఆ వెలుగు శూన్యాక్షుడి నల్లని శరీరాన్ని కాల్చేయడం మొదలుపెట్టింది. వాడు భరించలేక గట్టిగా రోదిస్తూ పొగలా మారి ఆ ఇంటి పైకప్పు నుండి బయటకు ఎగిరిపోయాడు. ఒక్కసారిగా ఇల్లంతా నిశ్శబ్దం. తెల్లవారుజామున మలయగిరి కొండల్లో మొదటి సూర్యకిరణం పడింది. ఆకాష్, శ్రావణి ఆ ఇంటి బయట నిలబడి ఉన్నారు. పీర్ సాహెబ్, ఇక్బాల్, జరీనా ముగ్గురు వారి పక్కన నిలబడి ఉన్నారు. పీర్ సాహెబ్, మనుషుల మధ్య ద్వేషం, భయం ఉన్నంత కాలమే ఈ చీకటి శక్తులు రాజ్యం చేస్తాయి. మీరు ఒక్కటైనప్పుడు ఏ శూన్యాక్షుడు మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు. జరీనా తమ్ముడి ఆత్మ ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. జరీనా కన్నీళ్లతో శ్రావణిని పట్టుకుంది. థ్యాంక్ యూ శ్రావణి, మీరు మాకు తోడుగా నిలబడ్డారు. వారు వెళ్ళిపోతుంటే ఆ బంగ్లా నుండి ఒక చిన్న గుసగుస వినిపించింది. నేను మీ నీడలోనే ఉన్నాను. ఈ కథ కొన్ని యథార్థ సంఘటనలను బేస్ చేసుకొని చెప్పబడింది. ఇందులో కొన్ని కల్పితాలు చేంజ్ చేయబడి ఉన్నాయి.